హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. గ్యాస్ సిలిండర్ వాడేవారికి అదిరిపోయే శుభవార్త. ఇక నుండి కొత్త విధానం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? మీ ఎల్పిజి సప్లైర్తో ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీకు శుభవార్త. త్వరలోనే ఈ సమస్యకు చెక్ పెట్టేలా పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ బోర్డు కసరత్తు చేస్తుంది. నచ్చని మొబైల్ నెట్వర్క్ నుంచి ఇతర నెట్వర్క్కు పోర్టబుల్ అయినట్లుగానే ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు తమ ప్రస్తుత కనెక్షన్ను మార్చకుండానే తమ సరఫరాదారుణ్ణి మార్చుకునే వీలు కల్పించేలా ఎల్పిజి పోర్టబిలిటీని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ మేరకు ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు సేకరించేందుకు పెట్రోలియం నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు నోటీసు విడుదల చేసింది. పిఎన్జిఆర్బి తెలిపిన ప్రకారం స్థానిక డిస్ట్రిబ్యూటర్కు సాంకేతిక లేదా నిర్వహణ సమస్యలు ఉన్నప్పుడు వినియోగదారులకు ప్రత్యామ్నాయాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఎల్పిజి ఇంటరాపరబిలిటీ ఫ్రేమ్వర్క్ను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని తెలిపింది. ఈ విధానం అందుబాటులోకి వస్తే వినియోగదారులకు మరిన్ని ఎంపికలు, మెరుగైన సేవలను అందుబాటులోకి రానున్నాయి.